పూరా లోకల్. కేసీఆర్కి బహిరంగ లేఖ విడుదల చేశారు, దాని మీద ఏమంటారు? కేసీఆర్ గారికి ముఖ్యంగా ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 25 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన మేము బీసీ సంఘం నుంచి బహిరంగ లేఖ విడుదల చేయడానికి కారణం ఒకటే. 25 సంవత్సరాల నుంచి అధ్యక్షత పదవి ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నటువంటి కేసీఆర్ గారు ఫస్ట్ మీరు అక్కడ బీసీ డిక్లరేషన్ ప్రకటించండి, బీసీలకు కావాల్సినటువంటి ఏంటిది అని చెప్పేసి డిక్లరేషన్ ప్రకటించి ఫస్ట్ మీ బీఆర్ఎస్ అధ్యక్షత పదవి ఫస్ట్ కేసీఆర్కి మన బీసీలకు ప్రకటించండి. బీసీలకు ఇచ్చిన తర్వాతనే ఆ తర్వాత మీరు ఏ మాట చెప్పినా కూడా నమ్ముతారు, లేకపోతే మాత్రం నమ్మరు. ఏది ఉన్నా కూడా అంతకుముందు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ఓన్ చేసుకురో ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమాన్ని కూడా ఓన్ చేసుకోవడం కోసమే కవితక్క గారు కూడా ఈ దీక్ష ఆ దీక్ష ఈ విగ్రహం పెట్టాలి అని చెప్పని కొట్లాడడం జరుగుతుంది. మేము ఒకటే ప్రధానమైన డిమాండు, ఫస్ట్ మీరు మీ అధ్యక్షత పదవిని బీసీలకి త్యాగం చేయండి, బీసీలకు త్యాగం చేసిన తర్వాత మిమ్మల్ని నమ్ముతారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మేము బీసీలకు వ్యతిరేకం కాదు, వాళ్ళ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, మేము బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్తాం. మరి బీసీలకు వ్యతిరేకం కాదు, రిజర్వేషన్ వ్యతిరేకం కాదంటే మొన్న ఢిల్లీలో మేము మహాధర్నా చేసినాం. ఎక్కడెక్కడి నుంచో ఎంపీలు అందరూ వచ్చి 40 మంది ఎంపీలు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది, అందరు వచ్చారు. మరి మీకు కూడా ఆహ్వానించినాం కదా, మరి మీరు ఎందుకు రాలే? మరి దీన్ని వ్యతిరేకం అనుకోవాలా సానుకూలం అనుకోవాలా? మీరు పక్కా బీసీలు వ్యతిరేకులు, మీరు రిజర్వేషన్లో తగ్గించిన చరిత్ర మీ బీఆర్ఎస్ వాళ్ళది. మరి అలాంటప్పుడు బీసీలకు వ్యతిరేకం కాదని ఎట్లా అంటారు వీళ్ళు? అన్ని బూటకప్ మాటలు అవి. మేము బీసీలకు వ్యతిరేకం కాదు అని చెప్పని అనుకుంటే మాత్రం ఫస్ట్ మీ అధ్యక్ష పదం బీసీలకి ఇరి, అప్పుడు నమ్ముతారు. దాని తర్వాతనే మీరు ఏం చెప్పినా నమ్ముతారు.